హలో నమస్తే. ఈ రోజు అయితే మేము గురు పౌర్ణమి సందర్భంగా తాండూరుకి అయితే టెంపుల్ బయలుదేరినాం భయ్యా. బయలుదేరుతుంటే లొకేషన్ అయితే మామూలుగా లేదు అసలు. ఫైనల్ గా అయితే భయ్యా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం భయ్యా. గుడి దగ్గర పండగ వాతావరణం ఉంది భయ్యా. అబ్బా నాకైతే మస్త్ అంటే మస్త్ అనిపించింది భయ్యా. ఇంకా మేము ఇద్దరం కొంచెం చిన్న కామెడీ రావడం వల్ల నవ్వుకున్నాం భయ్యా. ఇంకా మొత్తానికి అయితే కాళ్ళు వాష్ చేసుకుని టెంపుల్ లోపలికి అయితే బయలుదేరినాం భయ్యా. టెంపుల్ లోపలికి బయలుదేరి బయట దేవునికి దర్శనం చేసేసుకుని భయ్యా గుడి లోపలికి అయితే బయలుదేరినాం భయ్యా. అవునా గుడి లోపలికి అయితే బయలుదేరిందాడు. లైన్ చూసిందాడు. మామ మనం దర్శనం అవుతుందా ఈ రోజు అనుకున్నా నేనైతే. ఫైనల్ గా నేను అనుకున్నంత సేపు అయితే పట్టలేదు భయ్యా. తొందరగానే బాబా దగ్గరికి వచ్చేసినాం భయ్యా. హారతి పట్టేసుకొని దేవునికి మొక్కేసి బయటకి అయితే వెళ్ళాం భయ్యా. ప్రసాదం తీసుకొని బయటకి వెళ్ళిన తర్వాత అలా బయట దేవునికి ఇంకో దేవునికి అయితే మొక్కేసుకున్నాం భయ్యా. దేవునికి మొక్కేసిన తర్వాత ఇక్కడ నాకు ఫుల్ ఒకటే ఇష్టం భయ్యా. దర్శనం మొత్తం తొందరగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేచర్ ని ఫుల్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది భయ్యా. ఎందుకంటే వాతావరణం అంతా బాగుంటది భయ్యా. సరదాగా అన్న నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను. సెల్ఫీ దిగేసుకున్న తర్వాత ఫుడ్ దగ్గరికి అయితే బయలుదేరినాం భయ్యా. వైట్ రైస్, సాంబారు, పాయసం, ముంకాయ కర్రీ అయితే మామూలుగా లేదు భయ్యా. సూపర్ ఉంది. తిన్న తర్వాత షాప్ దగ్గరికి వెళ్ళి చేతికి అయితే దారం తీసుకున్నాం భయ్యా. దారాలు కట్టేసుకొని అలా బయటకి వెళ్ళి 2-3 అయితే ఫోటోలు తీసుకున్నాం భయ్యా. ఇలాంటి లొకేషన్ లో ఫోటోలు దిగాలంటే నాకు చాలా ఇష్టం భయ్యా. నేనైతే భయ్యా ఫోటోలు వీడియోలు చేస్తుంటే